కాంగ్రెస్ ఏం సాధించిందని విజయోత్సవాలు నిర్వహిస్తోందని విమర్శించారు బీజేపీ నేతలు. కమిషన్లు దండుకోవడమే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. ఎన్నేళ్లు గడిచినా కాంగ్రెస్ అభివృద్ధి చేయదన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాధ్యత లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు బీజేపీ నాయకులు. కమిటీలు కమిషన్లతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ధరణిపై కమిటీ అని చెప్పి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హైడ్రా, మూసీ, ఫోర్త్ సిటీల పేరుతో కమిషన్లు దండుకోవాలని చూస్తుందని ఆరోపించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఎందుకు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలో కాదు, ఒక యుగం గడిచినా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగు పడదని అన్నారు. సావులు, కన్నీళ్లే కాంగ్రెస్ కలకాలం నడిచే మార్గమన్నారు కేంద్ర మంత్రి. గోషామహల్ గ్రౌండ్ లో ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తే పిల్లలకు ఆడుకునేందుకు గ్రౌండ్ ఉండదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పేట్లబురుజు హాస్పిటల్ దగ్గరలో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించాలన్నారు. ఉస్మానియాను ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయడం లేదన్నారు రాజాసింగ్. ఆ ఉస్మానియా దానికి మీరు ఎందుకు డెవలప్ చేస్తలేదు? ఇక్కడ ఉన్న మంచి గ్రౌండ్, ఈ గ్రౌండ్ లో చాలా వరకు వాకర్స్ వస్తారు, చిన్న చిన్న పిల్లలు క్రికెట్ టోర్నమెంట్ ఆడుకుంటారు, క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటారు. దానికి ఆపే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. పేట్లా బ్రిడ్జ్ లో చాలా వరకు పెద్ద పెద్ద ల్యాండ్ అక్కడ ఖాళీ ఉన్నది, పోలీస్ ల్యాండ్ కూడా అక్కడ ఉంది. ఆ ఉస్మానియా మీరు అక్కడ షిఫ్ట్ చేయండి. కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని కాంగ్రెస్ భావిస్తుందా అని ప్రశ్నించారు. ప్రధాని కిషన్ రెడ్డి గుజరాత్పై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు కాసం వెంకటేశ్వర్లు. సామాజిక అల్లకల్లోలం అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదం కాదు. ఒకవేళ మీరు సామాజిక అల్లకల్లోలాన్ని సృష్టించాలనుకుంటే మీరు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఇదేనా అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనేటువంటి పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 6 అబద్దాలు 66 మోసాలతో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలపై 7న సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ జరగనుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్. ఇద్దరూ కలిసి బిల్లా రంగాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రేవంత్, కేటీఆర్ ఫోటోలకు మూసీ నీళ్లతో అభిషేకం చేశారు బీజేవైఎం నేతలు. గత ప్రభుత్వంలో కేటీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్ ఇద్దరూ గాలిమాటలతో యువతను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.